జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. డిసెంబర్ 27వ తారీఖున అంటే ఈ నెలలో విద్యుత్ ఛార్జీలు అపరిమితంగా దారుణంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజలందరిపైన వీరు వారు అనేది ఏం లేదు, అందరిపైన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి డబ్బులు బాధే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా అన్న ఉద్దేశంతో ప్రజలందరితో కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర వ్యాపితంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరుబాట పట్టాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసే విధంగా ఉంటేనే ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి, ఇంత అవినీతిమైన ప్రభుత్వానికి, ఇంత నిష్ప్రయోజమైన ప్రభుత్వానికి, ఇంత ఎవరికి ఉపయోగపడని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అది లేకపోతే ఎప్పుడు కూడా అన్యాయానికి గురి కావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లోనూ రేపు 27వ తారీఖు ఆ పోరుబాటల్లో అందరూ పాల్గొనాలి. ర్యాలీగా వెళ్ళి అక్కడున్న అధికారికి, ఎవరైతే అధికారి ఉంటారో ఆ అధికారికి ఈ రిప్రజెంటేషను ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న పరిస్థితి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్కు ముందంతా కూడా ప్రతి మీటింగ్లోనూ, పులివెందుల్లో జరిగిన మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు 6 సార్లు పెంచారు, 7 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు. సో ఇది చాలా దారుణం. నేను కరెంటును సృష్టించింది నేనే, సోలార్ను కనిపెట్టింది నేనే, ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి నేను గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచలే, గతంలో అంతా కూడా పెంచిందంతా కూడా చంద్రబాబు నాయుడే, చెప్పింది మాత్రం శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం ఇటువంటి పనులు. అంటే సామెత వేరే, అది చెప్తే బాగుండదన్న ఉద్దేశంతో చెప్పలే నేను. సో ఆ రకంగా ఆయన కల్లబొల్లి మాటలు, కబుర్లు, మోసం మాటలు, అబద్ధపు మాటలతోటి ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా 7 సార్లు పెంచాడు. నేనైతే పెంచే ప్రశ్న లేదు, ఉన్న ఛార్జీలను కూడా తగ్గించేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేది అసలు పెట్టను అని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడు జరిగేది ఏందయ్యా అంటే ఇది గత ఈ 6 నెలల కాలంలో దాదాపు ఇప్పటికే 2 సార్లు పెంచడం జరిగింది. ఇంక 3వసారి కూడా పెంచే కార్యక్రమం జరుగుతుంది. ఈ నెలలో 6,014 కోట్ల రూపాయలు ఈ నెలలో పెంచడం జరిగింది. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి ఇంటికి.
నెక్స్ట్ ఈ మంత్లో జనవరి నుంచి ఇంకొక 9,460 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఈ 6 నెలల 15 రోజుల కాలానికి దాదాపు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం జరుగుతుందన్నమాట. చాలా దారుణం. ప్రజలు ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ఏదో చెప్పినాడు, గొప్పగా ఏమేమో చేసేస్తాడులే అని చెప్పేసి. సో ఏమీ చేయలేదు. ఆయన నైజమే అటువంటిది. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, ప్రజలను అధికారంలోకి రావడం, లంచాలు కమిషన్ల పేరుతోటి దండుకునే కార్యక్రమం, దోచుకునే కార్యక్రమం, దాచుకునే కార్యక్రమం చేస్తాడు అని చెప్పేసి ప్రజలందరికీ ముందే తెలుసు. సో అది మళ్ళా ఇంకోసారి మోసం చేసిన పరిస్థితి అన్నమాట. సో దీనిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇది తగ్గించేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఇనిషియల్ ప్రోగ్రామ్ ఇది. అదే కాకోకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రకంగా జరక్కోకుండా ఉన్నదానికి కావాల్సిన రకంగా పోరాటాలు చేసే కార్యక్రమం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక విద్యుత్తే కాదు అన్ని రకాలుగా ఫ్రీ ఇసుక అని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇసుక అంతా కూడా అంత రేటు అమ్ముతున్నారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కు డబ్బులు వచ్చేదానికి వీలుగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము 700 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది. సో అటువంటిది ఇప్పుడు గవర్నమెంట్కు ఆదాయం లేదు, ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఊరికే తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకునే దానికోసం ఆ రకంగా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చెప్పడం మేము గొప్పగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు భవన కార్మికులందరూ కూడా కడపలో నిజంగా కూడా ఈ కర్నూలు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి ఇక్కడ వలసలు వచ్చి ఉండేవాళ్ళు అన్నమాట. సో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బెంగళూరుకు ఇంకా వేరే ఊర్లకు తరలిపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఆ రకంగా అదే కాకుండా లోకల్ లీడర్ ట్యాక్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ లోకల్ లీడర్ ట్యాక్స్ అనేది ప్రతి చోట ప్రతి దాంట్లోనూ వసూలు చేసే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మట్టి అమ్ముకునే కార్యక్రమం, ఇసుకే అమ్ముకునే కార్యక్రమం, అన్నీ ప్రజలను దోచుకునే కార్యక్రమమే అన్నమాట. సంపద సృష్టిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు అన్నమాట. ఎలా సంపద సృష్టిస్తావు? ఇంత దారుణంగానా? సో ఇదే కాదు, దీనికంటే ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. ఎవరిని వదలలే, పూరి గుడిసెలను కూడా వదలలే అన్నమాట. దానికి కూడా రేట్లు పెంచడం జరిగింది. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇంకా రేపు మొన్నాడు యూజర్ ఛార్జీలు. గతంలో అంతా కూడా ఎలక్షన్లకు ముందు అంతా కూడా చెత్తకు పన్ను వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దానికి మోస్తున్నారు, దీనికి వేస్తున్నారు అని చెప్పేసి అబద్ధాలన్నీ ప్రజలందరికీ చెప్పి సో ఈరోజు యూజర్ ఛార్జీల పేరుతోటి బాధే కార్యక్రమం జరుగుతుంది. గతంలో కూడా 2014-19లో కూడా యూజర్ ఛార్జీలకు ఆయన సామ్రాట్ అన్నమాట. సో ఆ రకంగా యూజర్ ఛార్జీలు రేపు వేసే కార్యక్రమం జరుగుతుంది. సో యూజర్ ఛార్జీలతో వదలలే, రేపు జిఎస్టీకి దానికి ఒక అప్లికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టడం జరిగిందన్నమాట. జిఎస్టీ పైన ఈ వరదల పైన సెస్సు వేస్తామని చెప్పేసి 1%. సో ఈ రకంగా ప్రతి దాంట్లోనూ ఈ రకంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం, ప్రజల్లో నిజంగా పీడించి వసూలు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితిని ఖచ్చితంగా కూడా మనం ఎదిరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇలాంటి ఎందుకంటే ఈ దున్నపోతు పైన వాన పడినట్టే అన్నమాట ఈ ప్రభుత్వానికి, ఇటువంటి ప్రభుత్వాలకు. సో డెఫినెట్గా మనం అదిలించాలి అంటే ఖచ్చితంగా మనం పోరుబాట పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. క్వశ్చన్ చేసే అవకాశం తప్పకుండా రావాలి అన్నమాట. సో అది వచ్చినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదే కాకుండా నిజంగా కూడా ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ కాలనీలకు 200 యూనిట్లు ఫ్రీగా ఉండే, అది కూడా ఇప్పుడు తీసేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఎస్సీ ఎస్టీలను కూడా బతికించే పరిస్థితుల్లో లేరన్నమాట. నిజంగా అంతటి దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది. సో ఇటువంటి పరిపాలనకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది.
మిగతా పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.